నమస్తే మాస్టర్స్. మనము పరమ గురువుల సుపథం అని సిడబ్ల్యూ లెడ్ బీటర్ గారు ఇంగ్లీష్లో ద మాస్టర్ అండ్ ద పాత్ అని రాసిన దాన్ని తెలుగులో మద్దాలి వెంకటాచలం గారు అనువదించారు. మనం పరమ గురువుల సుపథం ఇప్పుడు తర్వాతి భాగానికి వెళ్దాము. ఆయన లెడ్ బీటర్ గారు మన భారతదేశానికి అన్ని దేశాలకి వచ్చారు. అన్ని చోట్ల తన ఆధ్యాత్మికమైన గురువులని వెతుక్కుంటూ తిరిగారు. అట్లా మన భారతదేశానికి వచ్చారు. నెక్స్ట్ ఎవరిని కలిశారు ఏంటి అనేది చూద్దాము. దాని తరువాత కొన్ని నెలలకు మౌర్య మహర్షి గారు ఒకరోజు మా దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన స్థూల శరీరంలో ఉన్నట్లుగానే కనిపించారు. ఆయన నేను ఉన్న గదిలోంచి లోపల పడక గదిలో ఉన్న బ్లావెట్స్కీ గారితో చర్చించడానికి వెళ్ళారు. ఆయన ప్రత్యేకంగాను స్పష్టంగాను సందర్శించడం ప్రప్రథమం. అప్పటికి నా సూక్ష్మ శరీరంలో చూసిన వారిని జ్ఞాపకం చేసుకోగలిగే తగిన సూక్ష్మేంద్రియాలు వికసించలేదు. అలాంటి పరిస్థితిలో ప్రధాన కార్యాలయం యొక్క డాబా పైన కుటుహుమి మహర్షి గారిని సందర్శించాను. డాబా పైన పిట్టగోడ అవతల వైపున అప్పుడే ఆయన గాలిలో సూక్ష్మరూపం ధరించినట్లుగా ఆ పిట్టగోడ దాటుతున్నారు. అదేవిధంగా జ్వాల్కుల్ మహర్షి గారిని అనేక సార్లు ఆ డాబా పైనే చూశాను. వీళ్ళందరూ మేడం బ్లావెట్స్కీ గారున్న ఆ సొసైటీకి చెందిన మాస్టర్స్ అనుకుంటాను. సో అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇది 1884వ సంవత్సరం. అప్పుడు ఈయన లెడ్ బీటర్ గారు సూక్ష్మ శరీరము తో మాస్టర్స్ని కూడా చూడగలిగేవారు. కాకపోతే అవన్నీ గుర్తుంచుకునేంత గొప్పగా ఆయన వికసించలేదు అన్నారు. మౌర్య మహర్షి, జ్వాల్కుల్ మహర్షి, కుటుహుమి మహర్షి, కూటుహుమి అనేసి వీళ్ళందరూ కూడా మన భూమి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి, గ్రహాలు యొక్క ప్రభావం, నక్షత్రాల ప్రభావం, ఇవన్నీ కూడా భూమి మీద ఎలా ఉండాలి, మానవ మనుగడ ఎటువైపు సాగాలి, ఇవన్నీ వీళ్ళందరూ దానికోసం వర్క్ చేస్తున్నారనమాట. కాబట్టి వాళ్ళందరినీ ఆయన నేను చూడగలిగాను అని చెప్పారు. పరమపురుషులు భూతాలలాగా అకస్మాత్తుగా రావడంతో ఈ సాక్ష్యం అంతగా నిర్ధారణ కాదు అని అంటారని ఊహించాను. కానీ నా సూక్ష్మ శరీరాన్ని స్వేచ్ఛగా ఉపయోగించడం నేర్చుకుని మహాపురుషులను సందర్శించడానికి అలవాటు పడడం వలన దివ్య జ్ఞాన సమాజ ప్రారంభ దశలో ప్రత్యక్షమై మాకు దర్శనం ఇచ్చిన వారిని వారి వారి స్వగృహములలో ఉండగా అనేక సార్లు చూసిన పరమపురుషులు ఒక్కరేనని నేను యథార్థంగా చెప్పగలను. మేము వారిని వారి ఇళ్లల్లో దర్శించినప్పుడు స్థూల శరీరం నిద్రలో ఉండడం వల్ల నేను నాలాగే అనుభవం పొందిన ఇతరులు కూడా కలలుగా భావించి ఉండవచ్చునని అందరూ అనుకునేవారు. 40 సంవత్సరాల పాటు ఒకేలా కలగనడం చాలా ఆశ్చర్యకరం అని, ఏకకాలంలో ఎంతోమంది ఆ కలను కనలేరని నేను వారికి సమాధానం చెప్పగలను. మామూలుగా ఈయన ఈ పుస్తకం మొదలు పెట్టిందే ఎలా అన్నారంటే, ఎవరు నమ్మరు ఈ మాస్టర్స్ అన్న వాళ్ళు ఉంటారని, సూక్ష్మ శరీరంలో తిరుగుతారని, వాళ్ళు ఎంతో భూమి కోసం ఎంతో పని చేస్తారని సాధారణంగా ఎవరు నమ్మరు. చూస్తే కానీ తెలియదు. వాళ్ళని చూడాలంటే ముందు మనం సాధన చేసి సూక్ష్మ శరీరము ఇవన్నీ ఆ సాధన చేస్తే కానీ మనము చూడలేము. ఇప్పుడు మీరందరూ కొన్ని ప్రశ్నించవచ్చు, వాళ్ళు మహాపురుషులు, పరమపురుషులు అలా వస్తారు, కనిపిస్తారు అని ఎలాగ రుజువేంటి అనేసి అన్నారన్నమాట. ఈయన ఏం చెప్తున్నారంటే, మహాపురుషులని సందర్శించడం అనేది ఈయన సూక్ష్మ శరీరం యొక్క ఎదుగుదల, సూక్ష్మ శరీరం ఎదిగింది కాబట్టి ఆ స్వేచ్ఛతో ఆయన పరమపురుషులను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారన్నమాట. ఆ దివ్యజ్ఞాన సమాజం ఆఫీస్లో అక్కడ మొదలైన ఆ సమాజం మొదలైన దగ్గరలో ఎప్పుడు వాళ్ళు మాస్టర్స్ ఈయనకి పరిచయం కనిపిస్తూనే ఉన్నారనమాట. ఈయన వాళ్ళ స్వగృహాలకి వెళ్ళినప్పుడు ఆ పరమపురుషులు అదే రూపంలో ఉండడం వల్ల వీరు వారు ఈ ఆత్మరూపంలో ఉండేవారు వారు ఒకటేనని చెప్పగలరు. అంతేకాదు వాళ్ళ స్థూల శరీరమేమో నిద్రపోతూ ఉండడం వలన
ఆ, ఆ, స్థూల శరీరం నిద్రపోతూ ఉంటే సూక్ష్మ శరీరం బయటికి తిరుగుతూ ఉంది. అండ్ ఆయన ఏమన్నారంటే ఇదేమన్నా ఒక కలన భ్రమణ అని మీరు అనుకోవచ్చు, కానీ 40 సంవత్సరాల పాటు ఒకటే లాంటి కలగనడం అనేది అరుదు కదా. అది కూడా అందరికీ ఒకే సమయంలో ఒకేలాగా కనిపించడము కలగనడం అనేది కూడా కరెక్ట్, సరిగ్గా అలా చెప్పలేం కదా అని అన్నారన్నమాట. ఆయన రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలను గురించి సాక్ష్యాన్ని సంపాదించాలి అనుకునేవారు సమాజం యొక్క గత రచనలు పరిశీలించాలి. వారు మన అధ్యక్షులను అడిగితే ఆమె ఎన్నిసార్లు ఎంతమంది పరమపురుషులను సందర్శించారో తెలుసుకోగలరు. మన సభ్యులలో చాలామంది తమ పరమగురువును చూశామని నిర్భయంగా బల్లగుద్ది చెప్పగలరు. ధ్యానంలో ఉన్నప్పుడు పరమగురువు ముఖం వారు చూపించి ఉండవచ్చు. కల్నల్ ఆల్కాట్ గారి ఓల్డ్ ఏ రిలీవ్స్ లో ఆధారం దొరుకుతుంది. గతంలో ఉపాధ్యక్షులుగా ఉన్న ఏపీ పిన్నెంట్ గారితో కలిపి చాలా పని చేసేటటువంటి హిందూ దేశంలోని ఏసిఎస్ శ్రేణిలో ఉన్నత ఉద్యోగం ఉన్న ఏఓ హ్యూమ్ గారు వ్రాసిన పరమ సోదరులు ఉన్నారా, డూ ద బ్రదర్స్ ఎగ్జిస్ట్ అన్న చక్కని వ్యాసం ఉంది. ఇది గుప్త దివ్యజ్ఞానం గురించి సూచనలు, హింట్స్ ఆన్ ఇసోటెరిక్ ఫిలాసఫీ అన్న పుస్తకంలో ప్రచురించబడింది. హ్యూమ్ దొరగారు ఇంగ్లీషు వారు, న్యాయశాస్త్రంపై మక్కువ గలవారు. సోదరులు మానవజాతి అంతటికీ పెద్దవారై వారొక గొప్ప సోదర బృందానికి చెందినవారు అవడం వలన పరమగురువులను తరచు సోదరులుగా అనేవారు ఉన్నారా అని అడిగితే ఉన్నారు అని చెప్పడానికి నిర్దిష్టమైన నిదర్శనం ఉంది అని ఆనాడు నిర్ణయించారు. ఆ గ్రంథం ప్రచురించబడిన తరువాత ఇంకా ఎక్కువ సాక్ష్యాలు లభించాయి. ఈయన రుజువు చేయాలనుకుంటున్నారు కదా. ఆయన ఏమన్నారంటే, మనము ఎవరమైనా సరే ఇటువంటి సందేహాలు ఉంటే పరమగురువులు ఉంటారా, వాళ్ళు సూక్ష్మ శరీరంలో తిరుగుతారా, ఈ మాయా అద్భుతాలు ఇవన్నీ చేస్తారా, ఇవన్నీ మనం అనుకుంటే గనక మనం ఖచ్చితంగా ఎన్నో పుస్తకాలు చదవాలి అని ఆయన ఒక పుస్తకం యొక్క ఉదాహరణ చెప్తున్నారు. ఏంటి అంటే పరమ సోదరులు ఉన్నారా అని, డూ దే బ్రదర్స్ ఎగ్జిస్ట్ అని ఇట్లాంటి పుస్తకాలు చదవాలి. దాంట్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అండ్ మేడం బ్లావెట్స్కీ గారితో కూడా సందర్శించి ఆవిడతో మాట్లాడితే తెలుస్తుంది అన్నారు. మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వికసించడం వలన కలిగే దివ్య దృష్టి మొదలైన సిద్ధుల వల్ల మానవ జాతి కాదు, ఇతర జాతులకు చెందిన జీవులు కూడా ఉన్నారన్న విషయం వారిలో కొందరు మన స్థితి కన్నా ఉన్నతమైన స్థితికి చెంది పరమ పురుషులతో సరిసమాన స్థితికి చెందినవారు అన్న సంగతి మాకు ప్రతినిత్యం అనుభవం కలుగుతోంది. దేవతలు అనబడేవారు మనకన్నా ప్రతి విషయంలోనూ ఉన్నత స్థితిలో ఉన్నట్లు కనిపించే ఇతరులను మేము కలిసేవారము. ఆయన ఆ సమాజానికి చెందినవారు అన్నమాట, దివ్యజ్ఞాన సమాజంకి చెందినవారు కాబట్టి అక్కడంతా వాళ్ళు ఎప్పుడు ఆ ధ్యానము ఆ సత్సంగము అవే చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ సహజంగానే దివ్యశక్తులు ఉన్న వాళ్ళు అక్కడ సంచరిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేయడం కోసమని అక్కడ శక్తిని నింపడం కోసం వస్తూ ఉంటారు. ఈయన ఏం చెప్తున్నారంటే, ఎంతో సాధన చేసి ఎంతో దివ్య దృష్టి సిద్ధులు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. మానవ జాతులే కాదు, ఇతర జీవులు కూడా ఉన్నారు అన్న విషయము, ఉన్నతమైన స్థితికి చెందిన వాళ్ళు పరమ పురుషులతో సమానంగా ఉంటారు అనే వాళ్ళని మేము ప్రతి నిత్యము చూస్తున్నాము. అంతేకాదు దేవతలు అనేబడేవారు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నట్టు మేము వాళ్ళని సందర్శించే వాళ్ళము, మేము వాళ్ళని కలిసేవాళ్ళము అని చెప్తున్నారు. జీవ పరిణామం. మేము పురోభివృద్ధి చెందడంలో పరమపురుషులను సందర్శించి వారితో సంభాషించగల శక్తిని సంపాదించడం వల్ల వారు ఆ స్థితిని ఎలా పొందగలిగారని వారిని మేము ఎంతో భక్తి ప్రపత్తులతో అడిగాము. కొంతకాలం క్రిందట వారు కూడా మనం ఇప్పుడు ఉన్న స్థితిలోనే ఉన్నామని వారు ఏకగ్రీవంగా చెప్పారు. సామాన్య మానవ శ్రేణి నుంచే వారు పైకి వచ్చారు.
భవిష్యత్తు క్రమంలో మనం అందరం కూడా వారిలాగానే అవుతామని సృష్టి క్రమం అంతా పైకి వ్యాపిస్తూ మన బుద్ధికి అతీతమై చివరకు దైవత్వాన్ని చేరే క్రమానుసరణమైన జీవ పరిణామమే అని వారు మాకు చెప్పారు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. ఏంటంటే వాళ్ళందరూ ఆ పరమ గురువులందరూ అసలు మీరు ఇలాగా ఎలా మీరు ఇలా ఎలా చేయగలిగారు అని అడిగారంట. మీరు అసలు ఇంత శక్తిని ఎలా పొందగలిగారు, ఈ స్థితికి ఎలా చేరగలిగారు అని అడిగారంట. అడిగితే ఆయన ఏమన్నారంటే మేము కూడా మీలాగే ఉన్నాము, మీలాగే ఉండేవాళ్ళము. మీరు కూడా మాలాగా సాధన చేస్తే మీరు కూడా ఈ స్థితిలోకి రాగలరు. అందరం కూడా ఒకటేలాగా అందరికీ వర్తిస్తుంది, ఇదేదో మాకు గొప్ప అనేది ఏమీ కాదు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఖనిజ సామ్రాజ్యం పైన వృక్ష సామ్రాజ్యం పైన ఖనిజ సామ్రాజ్యం పైన వృక్ష సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యం పైన జంతు సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యం పైన మానవ సామ్రాజ్యం. ఈ విధంగా పరిణామంలో ఎలా నిర్దిష్టమైన మెట్లు ఉన్నాయో అలాగే మనుష్యవర్గ పరిణామానికి కూడా నిర్దిష్టమైన అంతరంగంగా ఉంది అని, ఆ హద్దు దాటితే మానవ జాతి కన్నా శ్రేష్టమైనది విస్పష్టంగా కనిపించే మరో జాతి ఉంది అని, మానవ జాతిపై మానవాతీత జాతి మరి పరమపురుషులు ఉన్నారని విస్పష్టంగా తెలుస్తుంది. మనకి 5 సామ్రాజ్యాలు అని చెప్తాము: ఖనిజ, వృక్ష, జంతు, మానవ. అండ్ మానవ అయిపోయిన తర్వాత దానికంటే ఉన్నతమైన దైవ సామ్రాజ్యం అనేది ఉంది. ఇది మానవ జాతి కంటేమైన కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. ఈ పరమ పురుషులు అక్కడంతా ఉంటారు అనే విషయము పరిణామం క్రమంలో తెలుస్తుంది. ఈ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ప్రతి మానవునిలో శరీరము, జీవాత్మ, పరమాత్మ అన్నవాడు గొప్ప స్థితులు ఉన్నాయి అని నేర్చుకున్నాం. దీనిలోని ప్రతి స్థితి తిరిగి అంతర్భాగంగా విభజించగలదు. ఈ విషయం 2000 సంవత్సరాల క్రితం సెయింట్ పాల్ చెప్పిన నిర్వచనం. మోనాడ్ అనేది ఈశ్వరుని శ్వాస. ఈ ఇంగ్లీష్ భాషలో స్పిరిట్ అన్న పదం లాటిన్ భాషలో స్పైరో అన్న శబ్దం నుండి ఉత్పన్నమైనది. దానికి ఊపిరి అథవా శ్వాస అని అర్థం. ఇదే పురుషునిలో నుండి పుట్టిన విస్ఫులింగం నిజమైన మానవుడు. అయితే వివరించాలి అంటే అది మనం మానవుడు అనుకునే వారిపై ఎగురుతూ తిరుగుతుందని చెప్పాలి. ఈ తురియాత్మ ప్రకృతిలోకి దిగి అలా దిగడం ద్వారా నిర్దిష్టమై సూక్ష్మమైన వివరాలతో కూడిన స్థూల రూపాన్ని సంపాదించడమే దాని పరిణామ పద్ధతిగా ఉంది. ప్రతి మనిషిలో కూడా ఈ శరీరము అనేది జీవాత్మ, తర్వాత మనకి ఒక పరమాత్మ, ఆత్మ రూపంలో పరమాత్మ కూడా ఉంది అని తెలుసుకున్నాము. అంటే సాధన ద్వారా తెలుసుకున్నాం, పుస్తకాల ద్వారా, ఇతరులతో మాస్టర్స్తో మాట్లాడడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విషయము 2000 సంవత్సరాల క్రితమే సెయింట్ పాల్ అనే ఆయన చెప్పారని, ఇది మన స్పిరిట్, మన లోపల ఉండే ఆత్మని మనం స్పిరిట్ అంటాము. ఆ స్పిరిట్ ఏమో లాటిన్ భాషలో స్పైరో అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే స్పిరిట్ అన్నా స్పైరో అన్నా శ్వాస అని అర్థం అన్నమాట. ఇప్పుడు మన శ్వాసని మనం గమనించడం అంటే మన ఆత్మని మనం గమనించడం అని అర్థం. ఈ శ్వాసనే మనలో ఉండే ఒక లింగం, విస్ఫులింగము, నిజమైన మానవుడు,
ఇది తురి ఆత్మ ప్రకృతి అన్ని ఏదైతే అన్ని అన్ని అంటారో అది ఆ శ్వాస అని చెప్తున్నారు అన్నమాట. ఓకే. ఈ తురి ఆత్మ ప్రకృతిలోకి దిగి అలా దిగడం ద్వారా నిర్దిష్టమై సూక్ష్మమైన వివరాలతో కూడిన స్థూల రూపాన్ని సంపాదించడమే దాని పరిణామ పద్ధతిగా ఉంది. ఈ మనము ఈ శ్వాసని గమనించడం ద్వారా మన ఈ స్థూల శరీరం అనేది ఎంతో ఉన్నతంగా ఎదుగుతుంది అన్నమాట. మన సూక్ష్మ శరీరం ఉన్నతంగా ఎదుగుతుంది. అటువంటి సూక్ష్మ శరీరం కలిగిన స్థూల శరీరంగా మనం పరిణామం చెందుతామన్నమాట. అంటే ఒక దివ్య తేజస్సుతో, తెలివితేటలతో, ఒక మంచి బుద్ధితో పాజిటివ్గా మనం ఎదుగుతాం. మేము కనిపెట్టగలిగినంత వరకు దివ్యావలయంలోని ఒక మిణుగురు లాంటి ఈ దివ్యాత్మ మన ప్రస్తుత అవస్థకు దిగజారదు. దాని స్పందనా వేగానికి పార్థివ ద్రవ్యం యొక్క స్పందనా వేగానికి విశేషమైన తేడా ఉండడం వల్లనేమో తురియాత్మ మన ప్రస్తుత స్థితికి, అంటే మనం ఆలోచనలు పనులు చేసే స్థూల లోకానికి సరాసరి చేరలేదు. కనుక దాని లోకానికి మన లోకానికి మధ్య భిన్నమైన పరిస్థితులు గల ఇతర లోకంలో ఉండాలి. ప్రకృతిలోని ఈ లోకంలో ఈ ఈశ్వరాంశ ప్రథమతః ఉనికి కలిగి ఉంటుందో మనకు తెలియదు. ఈ జ్ఞానం మన అందుబాటుకు చాలా దూరంలో ఉంది. దివ్య జ్ఞాన ప్రబోధిని టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీలో చెప్పిన ప్రకారం దాని ప్రతిబింబం అనబడే నీచతమ ఆవిష్కరణ బ్రహ్మాండంలో స్థూల జగత్తులోకి దిగుతోంది. కొంచెం ఇది డీప్ సబ్జెక్ట్ అన్నట్టు అనమాట. ఏమంటున్నారంటే మన దివ్యాత్మ అనేది మన లోపల ఒక చిన్న మిణుగురు లాంటి దివ్య వెలుగులో ఉంటుంది. ఇది ఒక ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మన స్థూల శరీరము, మన ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా తక్కువ స్థాయికి చెందిన వైబ్రేషన్స్లో ఉంటాయి. మరి ఈ దివ్యాత్మ మన లోపలే ఉన్నా కూడా మనలాగా ఈ చైతన్యము, మన భౌతిక శరీరం యొక్క చైతన్యంతో కిందికి దిగదనమాట. ఆ చైతన్యంతో వైబ్రేట్ అవ్వదు. అది ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటుంది. మరి ఆ ఉన్నతమైన ఆ చైతన్యం ఎక్కడ ఉంటుంది అంటే దానికి ప్రత్యేకమైన లోకం ఉందా అని అంటున్నారు మనకి, కానీ తెలియదు. ఆ చైతన్యం అనేది ఎక్కడ ఉంటుంది, దానికి ఇల్లు అనేది ఎక్కడ ఉంటుంది, అవి ఎక్కడ ఏం చేస్తుంటాయి అని ఆ లోకాల సంగతి మనకు తెలియదు అంటున్నారు. ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఆ ఉన్నతమైన ఆత్మ బ్రహ్మాండంలో ఎక్కడో ఉంటుంది, కానీ ఈ స్థూల శరీరం కోసం దాని యొక్క వైబ్రేషన్స్ని తగ్గించుకొని మన శరీరంలోకి వస్తుంది. మనం సామాన్యంగా సప్తలోకం గురించి మాట్లాడుతాము. బ్రహ్మాండంలోని లోకాలలో స్థూల జగత్తును మన గ్రంథంలో ప్రాకృతిక లోకం అంటారు. ఇది బ్రహ్మాండంలో పృథ్వీతత్వ నిర్మితమైన లోకం. ఈ లోకం యొక్క అంతర్భాగాలు లేదా ఉపలోకాలే మనం చెప్పుకునే సప్తలోకాలు. మోనాడ్ తురియాత్మ ఈ ఉపలోకంలోని రెండవ దాని స్థితిలో దిగగలదు. అందుచేతనే మనం ఆ లోకాన్ని మొనాడిక్ మరియు అనుపాదక లోకం అని పిలుస్తున్నాం. అయితే అంతకన్నా క్రిందకు ఈ తురియాత్మ చొచ్చుకొని దిగలేదు. ఇంకా స్థూలపరమైన ద్రవ్యంలో దానికి అవసరమైన సంపర్కాన్ని పొందడానికి దానిలో ఒక అంశం పూర్తిగా రెండు లోకాల ద్వారా క్రిందకు పంపుతుంది. తురియాత్మ యొక్క ఆ అంశనే మనం జీవాత్మ అని అంటున్నాము. ఇది మన భౌతిక శరీరంలోకి కొంచెం తగ్గించుకొని వస్తుంది అన్నాం కదా. దాని యొక్క దివ్య వైబ్రేషన్ని కొంచెం తగ్గించుకొని మన శరీరంలోకి వస్తుంది. ఈ శరీరం ఏమో పృథ్వీ తత్వంలో ఉంటుంది, అంటే పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. స్థూల జగత్తు ఏమో పంచభూతాలతో ప్రకృతితో నిలబడి ఉంటుంది. అండ్ సూక్ష్మలోకం ఏమో గాలితో ఉంటుంది, ఎనర్జీ బాడీతో ఉంటుంది. కాబట్టి మనది పంచభూతాలతో తయారు చేయబడిన శరీరం కాబట్టి
ఆ తురి ఆత్మ ఇంకా కిందికి దిగి మన శరీరంలోకి సరిపోయినట్టుగా కిందికి వస్తుంది అనమాట. దాని యొక్క వైబ్రేషన్ తగ్గించుకొని వస్తుంది. అది మనకంటే మన భౌతిక శరీరం యొక్క తత్వం కంటే కూడా, ఆ డైమెన్షన్ కంటే కూడా ఈ ఆత్మ అనేది, జీవాత్మ అంటాం దాన్ని, అది ఒక 2 స్థాయిలు ఎత్తు పైననే ఉంటుందన్నమాట. అంతకంటే కిందికి దిగలేదు. కాబట్టి ఆ 2 పై స్థాయిల్లో ఉంటుంది. దాన్ని మనం జీవాత్మ అంటున్నాము అన్నారన్నమాట. అంటే మన శరీరం యొక్క చైతన్యం కంటే ఆ తురి ఆత్మ యొక్క, జీవాత్మ యొక్క చైతన్యం ఒక 2 స్థాయిలు పైన ఉంటుంది అని చెప్పారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ మనం తర్వాత భాగం తర్వాత వచ్చే వారం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.